హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించే డిష్ ఏంటో తెలుసా? పచ్చి టొమాటోస్తో పచ్చడి. యూజువల్లీ మనం పండు టొమాటోస్తో రోటి పచ్చడి ఆర్ నిల్వ పచ్చడి చేసుకుంటూ ఉంటాం, ఆర్ కాంబినేషన్స్ చేసుకుంటాం. కాంబినేషన్ పచ్చడి అంటే వంకాయ టొమాటో ఆర్ కొత్తిమీర టొమాటో అట్లా చేసుకుంటాం. బట్ ఇట్లా పచ్చి టొమాటోస్తో ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ఇవి పచ్చి కాయగూరలు యూజువల్లీ హై ఫైబర్ ఉంటుంది అంటారు. సో ఈ పచ్చి టొమాటోస్లో ఉన్న హై ఫైబర్ కూడా మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ మీకు తెలుసా, టొమాటోస్ని ద మోస్ట్ ఎలిజిబుల్ వెజిటబుల్ అంటారు. ద మోస్ట్ ఎలిజిబుల్ అంటే ఏ కర్రీకైనా ఏ పచ్చడికైనా ఇట్టే కలిసిపోతుంది. సో ఆ కూరకైనా పచ్చడికైనా ఒక డిఫరెంట్ టేస్ట్, ఒక డిఫరెంట్ అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది టొమాటోస్ అనేవి. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతామా? టొమాటోస్ నేను 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కేజీ తీసుకున్నా అంటే 6 మీడియం సైజ్ టొమాటో తీసుకుని ఇట్లా చాప్ చేసుకున్నాను మీడియం సైజ్ పీసెస్ కింద. ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆ టొమాటోస్ అన్నీ కూడా మనం మీడియం టు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. అవి టైం పడుతుంది, 15 to 20 minutes పడుతుంది మగ్గడానికి. సో అవి ఫ్రై అయ్యేలోపు మనం ఈలోపు కొన్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక జార్ తీసుకుని జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయ పెద్దదైతే కనుక, అండ్ పచ్చిమిరపకాయ అయితే 4 to 5 వేసుకోండి. కారం ఎక్కువ తినాలైతే 5, చింతపండు అండ్ కొంచెం ఉప్పు వేసుకొని ముందు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాలి, జీలకర్ర అయినా చింతపండు అయినా. తర్వాత మనం ఇక్కడ ఫ్రై అవుతున్న టొమాటోస్ని లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మీరు మూత పెడితే కనుక బాగా సాఫ్ట్ అయిపోయి అంత మషీగా అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుంటే కూడా మీకు మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది టొమాటో అనేది. చూసారా, ఆ తొక్కంతా కూడా స్కిన్ అనేది లైట్గా అయిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోండి. లిడ్ మాత్రం క్లోజ్ చేస్తే మీకు ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది అండ్ పచ్చడి అంతా కూడా మీకు బాగా వాటరీ కింద అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వేడికి కూడా మీకు టొమాటోస్ అనేవి మగ్గుతాయి. ఈ ప్రొసీజర్ అంతా కూడా మగ్గడానికి మీకు 15 to 20 minutes పడుతుంది. సో చల్లారిన తర్వాత ఈ టొమాటోస్ అనేవి మిక్సీ జార్లో ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుని ఇప్పుడు తాలింపు సీజనింగ్ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం ఊరద్ దాల్ అంటే మినపప్పు, ఒక ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర టొమాటో ఉంటే కొంచెం కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర ఇక్కడ వేసేసుకొని మిగతా కొత్తిమీర మనం గార్నిషింగ్కి వాడచ్చు. డెఫినెట్లీ రోటి పచ్చడిలోకి ఇంగువ వాడండి, మీకు పచ్చడి అనేది ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకొని ఆల్రెడీ మనం రెడీగా పెట్టుకున్న తాలింపు వేసేసుకుంటే మీకు పచ్చి టొమాటోస్తో పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మీకు అన్నంలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, ఇడ్లీ ఆర్ దోశలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి డెఫినెట్గా రుచి చూడండి పచ్చి టొమాటోస్ పచ్చడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.